వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ బోరబండలో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం హాజరైన జమాతే ఇస్లాం హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్ సమాజంలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిందని వ్యాఖ్య తెలంగాణలో 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది నూతన ప్రభుత్వం విద్య పట్ల శ్రద్ధ తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రొఫెసర్ గంటా చక్రపాణి మెట్పల్లి పట్టణంలో అయోధ్య రాముని అక్షంతలకు పూజలు పురవీధుల్లో రామనామ స్మరణతో శోభయాత్ర కార్మికుల పెన్షన్ ప్రభుత్వాల భిక్ష కాదు కార్మికుల హక్కు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకుంటే నిరవధిక నిరాహార దీక్ష కేంద్ర ప్రభుత్వానికి కార్మికులు హెచ్చరిక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రపంచ శాంతి మానవ సౌఖ్యం అని జమాతే ఇస్లాం హింద్ కోరుకుంటుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్ బోరబండ డివిజన్ లోని ప్రొఫెసర్ జయశంకర్ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం చాలా ప్రాణాంతకం ఉందని తెలిపారు. మారుతున్న సమాజంలో డ్రగ్స్ వినియోగం పరిపాటిగా మారిందని దీనిని ప్రతి తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. బోరబండ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భూపాల్ గౌడ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే కేసుల్లో దాదాపు అన్ని మత్తులో ఉన్న కేసులు వస్తున్నాయని అన్నారు. ఆ మత్తును వదిలించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వారు కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. मुझे बहुत खुशी हो रही है और मैं मुबारकबाद देना चाहती हूँ जुबली हिल्स के जिम्मेदारों को और सारे कैडर को तमाम शिरका को कि आज बेहतरीन एक उन्वान पर जो वक्त की ज़रूरत के उन्वान पर एक बड़ा सा जलसा मुनाक़द किए हैं और पता चला ये कंटिन्यूटी चल रहा था कुछ पिछले अरसे से आज आखिरी एक्टिविटी है इस से नो टू ड्रग के कैंपेन का। ड्रग्स की ये शराब ये नशावर चीजें ये इंसान को इंसान नहीं रखती। बकौल सर्कल साहब के उसे करते वक्त उसे मालूम भी नहीं होता कि वो क्या कर रहा है। वो नहीं जानता कि अच्छा काम कर रहा है या बुरा काम कर रहा। जब वो करने के बाद रियलाइज करता है कि मैंने गलती किया है। इसलिए कि जब आदमी नशे में होता तो उसे पता नहीं होता, उसका दिमाग माऊफ हो जाता। अल्लाह के नबी ने यह बात बताई, मदर ऑफ क्राइम अगर कोई है तो वो ड्रग्स है, मदर है, उम्मुल खबाइस, तमाम बुराइयों की जड़, तमाम बुराइयों की बुनियाद ये बुराई है ड्रग्स। ये नशावर चीजें हैं। हमने बड़ी तफसील से सुना कि ये गलती है, ये नुकसानदेह है, ये हार्मफुल है। अपने पोस्टर्स लगा रहे हैं, सोशल ऑर्गेनाइजेशंस भी, इंस्टीट्यूशंस भी, गवर्नमेंट भी, सब लोग कोशिश कर रहे हैं। लेकिन क्राइम को तो मान लिए हम बीमारी को तो पहचान लिए, लेकिन बीमारी का इलाज कैसा करना हमको वो तरीका नहीं समझ में आ रहा। वो तरीका प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम 1400 इयर्स पहले बताए। 3.5 करोड़ करीब 4 करोड़ हो गया, जिसमें 20 लाख ड्रग यूजर्स हैं। హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధర్మ టీచర్స్ యూనియన్ ఆవిర్భావ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గంటా చక్రపాణి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ ఆయా అంశాలపై సామాజిక స్పృహతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. జ్ఞానానికి ప్రతినిధులుగా ఉపాధ్యాయులు ఉండాలని, కానీ ప్రస్తుతం సామాజిక స్పృహ చైతన్యం నేడు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్య కూడా ముడిపడి ఉందని, ఇందుకు ఉపాధ్యాయులందరూ ఈ రంగం అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గడిచిన 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం విద్య అనేది పూర్తిగా నిర్వీర్యం చేయబడిందని, ప్రస్తుతం నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విద్య పట్ల శ్రద్ధ తీసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే ధర్మ టీచర్స్ యూనియన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమలి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురళీ మనోహర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామయ్య యాదవ్, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి కార్యక్రమం మీదుగా పూలమాలను గుర్తు చేస్తూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి మరొకసారి. సావిత్రిబాయి గారికి సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సరైన సమయంలో గౌరవ సూచకంగా వారికి ఒకసారి గట్టిగా చెప్పండి మరొకసారి. అందరూ ప్రతి ఒక్కరూ విడిపూలు అమ్మగారికి సమర్పించాల్సిందిగా కోరుచున్నాం. బస్సులో ప్రయాణం చేస్తున్నారండి. బస్సులో కాదు, మనుషుల జీవితాల్లో ప్రయాణం చేస్తున్నది కూడా ఒక టీచర్లు మాత్రమే. ఎందుకంటే మీ క్లాస్ రూమ్ అనేటువంటిది చాలా డైవర్సిఫైడ్ క్లాస్ రూమ్. అటువంటి క్లాస్ రూమ్ యూనివర్సిటీలో ఉండదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్లాస్ రూమ్ ఒక లేయర్ ఉంటుంది, ఒక సెగ్మెంట్కి సంబంధించిన క్లాస్ రూమే ఉంటుంది. కాబట్టి ఆ లేయర్లో రోహిత్ వేముల అనేటువంటి ఒక విత్తనం అక్కడ మనగలకపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకొక రకమైనటువంటి లేయర్ ఉంటుంది, ఇంకొక రకమైన ఉంటుంది. కానీ ఒక విలేజ్ క్లాస్ రూమ్లో నేను ఒక ఏకోపాధ్యాయుడిగా 40 సంవత్సరాల కింద చూసినాను. ఒక విలేజ్ క్లాస్ రూమ్లో ఉండేటువంటి డైవర్సిటీ మనకు భారతదేశాన్ని, భారతదేశ స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. రోజు భారతం కదా, భారత భాగ్య విధాత అని ఒకసారి మీరు కళ్ళు మూసుకొని మీ క్లాస్ రూమ్ పిల్లల్ని, అందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే, కాన్వెంట్ వాళ్ళు అయితే వేరే రకంగా ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఒకసారి మీరు కళ్ళు మూసుకొని చూడండి ఎంత దయనీయంగా ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి, భారతదేశం యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ టీచర్లు అందరూ తెలుసు కదా, మన అందరి మీద అనేక బ్యాంకులు కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ టీచర్ వాళ్ళందరూ సిమెంటు, ఇనుముతోటి మీకు ఇల్లు కట్టిస్తున్నారు. మన టీచర్ల లక్ష్యం కూడా, నీ అంతిమ లక్ష్యం ఏంటంటే ఇల్లు కట్టేయడం అంటారు చాలామంది. ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నారు. మరి డిటియు కూడా అజరామరంగా 100 సంవత్సరాలు ఈ భూమి మీద ఎట్లా ఉండగలుగుతుంది అంటే, డిటియు టీచర్లకు కూడా జ్ఞాన గృహాలు కట్టించబోతుంది డిటియు. ఎందుకు కట్టించబోతుంది అంటే, సిమెంట్ గృహమైనా ఏ గృహమైనా చైనా కూడా కూలిపోవాల్సిందే. కానీ జ్ఞాన గృహం కూలడానికి భూకంపాలకి, ప్రళయాలకి, సముద్ర ప్రళయాలకి దేనికి లొంగదు. ఇట్లాంటివన్నీ మీ డిటీలు టీచర్స్ అంతా మాట్లాడుకుంటుంటే మీ చర్చల్లో వింటున్న మాట ఇది. ఆ విధంగా డిటియు ధర్మ టీచర్స్ యూనియన్ జ్యోతిరావు పూలే పాఠాలు చెప్తుంటే ఇక ఏ మాటకి వినట్లే, కత్తులతో బెదిరించినా వినట్లేదు, పాఠాలు చెప్తానంటాడు, బెదిరించినా వినట్లేదు. ఒకటే ఒక ఆయుధం, ధర్మం గతి తప్పుతుంది, ధర్మం తలకిందులైతుంది. కాబట్టి ధర్మానికే ప్రమాదం జరగబోతుంది. కాబట్టి మీ కొడుకు చేత నువ్వు పాఠాలు చెప్పియడం బంద్ చేయించాలని అందరూ జ్యోతిరావు పూలే తండ్రి దగ్గరికి పోయారు. హైదరాబాద్ హైదర్ నగర్ డివిజన్ లో జనవాసాల మధ్య రెడీమిక్స్ ప్లాంట్స్ ఏర్పాట్లను నిరసిస్తూ వర్టిక్స్ ప్రీమియో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణానికి అవసరమైన రెడీమిక్స్ తయారీకి నివాసాల మధ్యనే ప్లాంట్లను ఏర్పాటు వల్ల సమీపంలో ఉన్న వర్టెక్స్ ప్రీమియో నివాసంలోకి దుమ్ము, శబ్ద కాలుష్యం నిరంతరం ఉంటాయని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ ఏర్పాట్లతో ఇళ్లలోకి చేరే వ్యర్థాలతో రోగాలు వస్తాయని, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వాపోయారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ పొల్యూషన్ బోర్డుకు సైతం ఫిర్యాదు చేశామని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు.
You have heard so far the concerns of our community, the public at large, how this Praneeth is subjecting us to the miseries. The first, when they have excavated, the road caved in, and then a lot of people they have vacated there, the flats have gone, and now they have started up with the batching plant over here, tossing up everything into the air, which is not correct. This batching plant, if you allow to continue, it will throw up the particulate matters into the air, which is very dangerous for us, and lung diseases can happen. The people will suffer with the lung diseases, which is very dangerous. ఇక్కడ నైట్ టైం కంటిన్యూగా వర్క్ జరుగుతుందండి. వర్కింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నైట్ కూడా నిద్ర లేకపోతే 24 hours ఇదే సౌండ్. ప్లస్ పిల్లలు కూడా 9:30, 9 o'clock కల్లా హార్న్స్, 11, 12 వరకు ఉందామంటే విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంది. వీళ్ళు వెళ్ళేసి మా కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఒకసారి పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు. వాళ్ళు పేపర్స్ చూపిస్తా అన్నారు, ఇంతవరకు లేదు. వితౌట్ పర్మిషన్ బ్యాచింగ్ ప్లాంట్ పెట్టారంట. దానివల్ల చాలా ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది. ఒకసారి పర్మిషన్ వచ్చిన తర్వాత చూపించిన తర్వాత బిగిన్ చేసుకుంటే బెస్ట్ కదా. వాళ్ళు అంటే ఈజీ భావన ఉన్నట్టుంది, మరి రికమెండేషన్తో మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇలా మాట్లాడకూడకపోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతుంది చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏదో మేనేజ్ చేసే తీసుకొచ్చారు. ఇన్ కేస్ లేదనుకోండి, లేట్ అయితే ఒక 10 days వెయిట్ చేయండి, పేపర్స్ వచ్చా చూపించండి, అఫీషియల్గా చేసుకోండి. కానీ ఏంటంటే ఈజీ 10 మంది మాట్లాడతారు, ఏమవుతుంది అలా ఉంది. చాలామంది ఇన్వాల్వ్ అయినట్టున్నారు, దానివల్లే కాస్త స్పీడ్. పక్కన నైబర్ టీమ్గా మేము ఎన్నోసార్లు వచ్చాము, మా తరపు నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మాట్లాడాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పర్మిషన్స్ ఉన్నాయని అన్నారు, కాగితాలు తీసుకొచ్చి చూపిస్తా అన్నారు. తర్వాత మేము అడిగితే పర్మిషన్స్ లేవు సార్, మేము అవి వర్క్ అరౌండ్ చేస్తున్నాము అని చెప్పారు. మళ్ళీ ప్రికాషన్స్ తీసుకుంటా అన్నారు, దాని ముందు షెడ్ వేస్తా అన్నారు. అవి ఏమీ చేయకుండా వర్క్ అనేది స్టార్ట్ అయింది. అలాగే నైట్ పూట కూడా బాగా సౌండ్ వస్తుంది. ఇంతకుముందు మా సోదరులు ఏదైతే చెప్పారో సౌండ్ కూడా బాగా వస్తుంది, దానివల్ల చాలా ఇబ్బందిగా కూడా ఉంది సార్. ఇప్పుడు మీకు ఇంతవరకు మా ఫ్రెండ్ చెప్పింది కాకుండా ఇంతకు ముందు కూడా ఆ పక్కన గాయత్రి నగర్లోని 11 అపార్ట్మెంట్స్ ఈ విషయం మీదే వీళ్ళతోని ఫైట్ చేశారు. ఎందుకంటే రిటైనింగ్ వాల్ కట్టకుండా చాలా డీప్ ఎక్స్కవేషన్ ప్లస్ బాంబింగ్ కూడా చేసినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగిన అప్పుడు కూడా ఇలాగే ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందుకెళ్ళారు. కాకపోతే తర్వాత మళ్ళీ ఎంతో ప్రొటెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అదైంది. సార్ మేము వర్టెక్స్ ప్రీమియో రెసిడెంట్స్ పక్కన ప్రణీత్ కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్స్ సెటప్ చేశారు. దానివల్ల కంప్లీట్గా ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది. నైబర్స్గా మేము ఉండడం అనేది చాలా కష్టమైపోతుంది. దానికి మేము వెళ్ళి పర్మిషన్స్ ఉన్నాయని అడిగాము, పర్మిషన్స్ లేవు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. పర్మిషన్స్ లేకుండా ఎలా స్టార్ట్ చేస్తారు, మాకు కూడా ఇబ్బంది ఉంటుందనేది మేము అడిగాం. సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. మేము అడిగిన తర్వాత ఇంకాస్త ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ చేసేశారు. ఆల్రెడీ ప్రీవియస్గా వీళ్ళతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అనాథరైజ్డ్ కానీ పర్మిషన్స్ లేకుండా ఉన్నప్పుడే ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశారు. దానివల్ల లాస్ట్ టైం ఆ పక్కనున్న రోడ్డు కానీ మొత్తం బ్రేక్ అయిపోయి పక్కన ఉన్న నైబర్స్ అక్కడ ఉన్న రెసిడెంట్స్ని అందరూ వెకేట్ చేయమని జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానికి వాళ్ళకే రిస్క్ అని చెప్పేసి సింపుల్గా చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. 37 floors G+37 floors కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రెసిడెన్సీ ఏరియాలో. మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక పీస్ఫుల్ లైఫ్ ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు కంటిన్యూస్గా ఇలాంటి వర్క్స్ జరుగుతూ కంప్లీట్ ఎయిర్ పొల్యూషన్ అయితే ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. ఎయిర్ పొల్యూషన్ అయినప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందనేది లంగ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కనపడకుండా జరిగిపోయే యాక్టివిటీ. సార్ ఇక్కడ ప్రణీత్ వాళ్ళు కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ పెట్టారు. సో కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ పెట్టడం అంటే అందరికీ తెలిసిన విషయమే. బోల్నంత పొల్యూషన్ రైజ్ అవుతుంది. మేము నైబర్ వర్టెక్స్ ప్రీమియోలో ఉంటున్నాము. ఆల్రెడీ చాలాసార్లు వీళ్ళు పర్మిషన్ లేకుండా చాలా రకాలుగా ట్రై చేశారు. ఓకే, పక్కన బ్రేకేజ్ కూడా రోడ్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అయోధ్య రాముని అక్షంతలను ఆలయ పూజారులు వేద మంత్రాలతో మహిళామణులు మంగళహారతులతో పూజలు నిర్వహించారు. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వెంకటేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదర్శ్ నగర్ పురవీధుల్లో రామనామ స్మరణతో శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం గడప గడపకు అక్షంతల వితరణ చేసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ నెల 22వ తేదీ రామజ్యోతి వెలిగించి శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ పర్వదినాన్ని ప్రతి హిందూ జరుపుకోవాలని కోరారు.
అది భగవంతుడి సంకల్పమేమో అందులో రాముని విగ్రహాలు వెలిసాయి, సీతారాముల విగ్రహాలు వెలిసాయి. లేదు లేదు తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి అనేక రకాలైనటువంటి వివాదాలు చేశారు. కానీ అప్పుడు ఉన్నటువంటి కేకే నాయర్, అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ అయినా, అప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినా ఈ రామ మందిరం లోపల ఇప్పుడు ఏదైతే కట్టడంలో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయో దాన్ని తొలగించాలి. రామునికి లేదు, భట్టుకి లేదు. రాముల వారే వారు స్వయంగా వచ్చి వీళ్ళు తెలిసినప్పుడు నేను ఎలా తొలగిస్తాను, నేను రాజీనామా చేశాను. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లె గ్రామంలో అయోధ్య రామ మందిర శ్రీరామ పూజిత అక్షింతలను పంపిణీ చేశారు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మండలి భక్తులు. ఈ సందర్భంగా గ్రామంలో జై శ్రీరామ్ అంటూ భక్తి పాటలతో నినాదాలతో గడప గడపకు తిరుగుతూ అయోధ్య శ్రీరామ అక్షింతలను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భజనా మండలి అధ్యక్షుడు గట్టు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేశాయపల్లె గ్రామంలో శ్రీ రామచంద్ర వారి అయోధ్య నుంచి అక్షంతలు వచ్చిన సందర్భంగా ఇంటింటి కార్యక్రమంలో ఇంటింటికి పంచడం జరిగింది. మరియు దేశాయపల్లె భజన మండలి ఏది శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి భజన మండలి భక్తులందరము కలిసి దేశాయపల్లెలో ఇంటింటి కార్యక్రమం చేయడం జరిగింది. మరియు మేము ఇంటింటికి ప్రచారము ఈ యొక్క అక్షంతలు అందరూ తీసుకున్న వారు శుభకార్యాల కోసమే ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం రైల్వే స్టేషన్ ముందు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో యూనియన్లకు అతీతంగా కార్మికులు అందరూ పాల్గొన్నారు. కొత్త పెన్షన్ విధానం వద్దు, పాత పెన్షన్ ముద్దు అంటూ ప్లాకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ఓపీఎస్ కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. సర్వీస్ లో సంపాదించిన పీఎఫ్ సొమ్మును ప్రభుత్వాలు షేర్ మార్కెట్ లో పెట్టడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల పెన్షన్ ప్రభుత్వాల భిక్ష కాదని
కార్మికుల హక్కు అని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపే పార్టీకే పట్టం కడతామన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. जिंदाबाद 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 ओपीएस ओपीएस फेंक दो एमपीएस को फेंक दो एमपीएस को फेंक दो वर्कर संघ जिंदाबाद 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 वर्कर संघ जिंदाबाद 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 वॉचमैन केंद्र सरकार ఈరోజు ఆల్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ మన జనరల్ సెక్రటరీ గారు అయిన శివగోపాల మిశ్రా గారు పిలుపు మేరకు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఫామ్ చేశారు ఎన్పిఎస్ కోసము. అందులో భాగంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా మాకు మద్దతుగా వచ్చి ఈ యొక్క అధిక సంఖ్యలో మా అందరికి కూడాను మీ యొక్క మద్దతును తెలిపినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇందులో భాగంగా మన ముఖ్య ఎజెండా ఏంటంటే ఎన్పిఎస్ని తీసేసి ఓపీఎస్సీ అందరికి కూడా అందేలాగా, ఆ ఫలాలు అందరూ కూడా మన కార్మికులకి అందరికీ అందేలాగా చూడడం మన ఎజెండా. దీనిలో ముఖ్య భాగంగా దీనిలో ఎర్రజెండా ఇప్పుడు కూడా విఫలవాళ్ళలో పోరాట చరిత్ర ఉంది మనకి. ఈ చరిత్రకు అనుగుణంగా మన తోటి పక్క యూనియన్లో కూడా చాలా వరకు దీన్ని నీరు కార్చడానికి చూస్తుంటారు. దీన్ని కూడా అధిగమించి ఇంతమంది అధిక సంఖ్యలో కార్మికులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఇక్కడ రమ్యంగా ప్రదర్శించినందుకు చాలా ధన్యవాదాలు. 100% మా యొక్క ఎజెండా ఏంటంటే ఓపీఎస్ తీసేసి ఎన్పిఎస్ని అందరు కూడా తీసేసి ఓపీఎస్ సాధిస్తామని మేము మా యొక్క మనోభావం అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. దీన్ని 100% మేము సాధించుకుంటామని కళాఖండిగా ఈ ఎర్రజెండా సాక్షిగా ఓపీఎస్ని మేము సాధిస్తామని మీ యొక్క పాత్రికేయుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ రీసెంట్గా జాయింట్ ఫారం ఒకటి తయారైంది, JFROPS. దీంట్లో స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. ఈరోజు ఆల్ ఇండియా వైడ్లో ఈ ధర్నా కార్యక్రమాలు 8th, 9th, 10th, 11th ఉధృతంగా చేస్తున్నాము. ఎన్పిఎస్ తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని మా యొక్క నినాదము. ఇంతకుముందు మేము నినాదం ఇచ్చాము, ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే మాకు ఓపీఎస్ ఇస్తుందో వాళ్ళకే మా ఓటు అని చెప్పాము. ఈ రాబో 24 ఎలక్షన్స్లో ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మేము ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతున్నాము, ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు ఓపీఎస్ ఇస్తేనే వాళ్ళకే మా ఓటు అని ఆల్రెడీ మా శివగోపాల్ మిశ్రా గారు ఆల్రెడీ మీటింగ్స్లో చెప్పారు. దీనికోసం ఓపీఎస్ సాధించడం కోసం ఎంతవరకైనా మేము పోతాం. స్ట్రైక్ బ్యాలెట్ ఆల్రెడీ అందరికి ఇష్యూ చేశాము. 98% కార్మికులు సమ్మెకు పోవడానికి రెడీగా ఉన్నారు. వరంగల్ జిల్లా వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్చి ధరలు భారీగా తగ్గించారంటూ అన్నదాతలు రోడ్డుకెక్కారు. మార్కెట్ ముందు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. మొన్నటి వరకు 25,000 పలికిన వండర్ హార్ట్ రకాన్ని ఇప్పుడు 15,000కే ఖరీదు చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించడంతో మార్కెట్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బోరబండలో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం హాజరైన జమాతే ఇస్లాం హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్. సమాజంలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిందని వ్యాఖ్య. తెలంగాణలో 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. నూతన ప్రభుత్వం విద్య పట్ల శ్రద్ధ తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రొఫెసర్ గంటా చక్రపాణి. మెట్పల్లి పట్టణంలో అయోధ్య రాముని అక్షంతలకు పూజలు. పురవీధుల్లో రామనామ స్మరణతో శోభయాత్ర.
కార్మికుల పెన్షన్ ప్రభుత్వాల భిక్ష కాదు, కార్మికుల హక్కు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకుంటే నిరవధిక నిరాహార దీక్ష. కేంద్ర ప్రభుత్వానికి కార్మికులు హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.